పవన్ అన్న హాయ్. రాబిన్హుడ్ ది కొత్తగా ట్రైలర్ వచ్చింది. అవును. ఎలా అనిపించింది? నిన్న రిలీజ్ అయిందన్న ట్రైలర్ చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది. మన నితిన్ అన్న లైఫ్ లో ఇటువంటి బ్యాక్డ్రాప్ సినిమా ఎప్పుడు తీయలేదు. అంటే చాలా కలర్ఫుల్, మనకు మరో భీష్మ లాగా కనిపిస్తుంది అనమాట. సో అదే డైరెక్టర్ వెంకీ కుడుమల కాబట్టి సో వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది, ప్రజెంటేషన్ కూడా కొత్తగా అనిపిస్తుంటది. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్ అనిపించింది అన్న. ఇంకోటి మన సినిమాలో డైలాగ్ డెలివరీ చాలా వెరైటీ అనిపించింది. పూర్ ఫాదర్స్ అంటే ఆమెకు నలుగురు ఫాదర్, పూర్ ఫాదర్స్ అంటే పూర్వీకులనే డైలాగ్ వాటాలు కానీ. సో లాస్ట్ లో ట్రైలర్ లో మన డేవిడ్ వార్నర్ నిజంగా కింగ్ ఆఫ్ క్రికెటర్ అంటారు కదా, సో అట్లాంటి డేవిడ్ వార్నర్ ఎంట్రీ ఇవ్వడం, లాలీపాప్ తింటుంటే చాలా సంథింగ్ ఏదో డిఫరెంట్ అనిపించింది నిజంగా. బ్రూస్ సినిమాలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చినట్లుగా సంథింగ్ క్రేజీ అనిపించింది. సో అన్నిటికన్నా ఒక ఎత్తు అంటే డేవిడ్ వార్నర్ ఎంట్రీ అన్న. వైట్ షర్ట్ వేసుకొని, వైట్ ప్యాంట్ వేసుకొని నిజంగా విలన్ అనుకోవాలా, హీరో హీరో ఫ్రెండ్ అనుకోవాలా, లేకుంటే గెస్ట్ రోల్ అనుకోవాలా, ఏదో అర్థం కాలేదు. ఎక్కడికైతే సస్పెన్స్ దాగి ఉందని చెప్పొచ్చు. సో మంచిగా సాంగ్స్ చాలా డిఫరెంట్ అనిపించాయి. సాంగ్ ప్రతి ఒక్కటి కూడా, అన్ని సాంగ్స్ కూడా ఇంగ్లీష్ లో ఉన్నాయి, తెలుగులో లేవు అన్ని సాంగ్స్ కూడా. అదిదో సపరేట్ అని, ఐ కెన్ ఫాలో యూ అని అట్లా అన్ని ఇంగ్లీష్ లో ఉన్నాయి, తెలుగు అయితే లేవు. స్టార్టింగ్ అయితే వెన్నెల కిషోర్ యొక్క కామెడీ కనిపిస్తుంది, నితిన్ యొక్క కంబ్యాక్ కనిపిస్తుంది, శ్రీలీల యొక్క గ్లామరస్ కనిపిస్తుంది. సో అన్ని మిక్స్ అన్న, ఫ్రూట్ మిక్స్ లాగా అన్ని ఉన్నాయి. సో నాకైతే భీష్మ లాంటి ఫ్లేవర్ కనిపిస్తుంది. మంచి హిట్ కొట్టాలి, ఈ సాంగ్స్ కూడా మంచి హిట్ కొట్టాలి, మంచి దొరకకుండా. కానీ అన్నిటికన్నా ఎక్కువ ఎత్తు బాగా అంటే డేవిడ్ వార్నర్ అన్న. సో తన యొక్క ప్రెజెన్స్ తను ఎంతసేపు కూడా తెలియదు సినిమాలో, కానీ ట్రైలర్ అయితే చాలా మంచిగా 2 సెకండ్స్ 3 సెకండ్స్ వరకు బాగా అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. నాకు కూడా విషయాలు సినిమా చాలా బాగుండాలి. వెంకీ కుటుంబాలకి నితిన్ మంచి కంబేర్ రావాలి. పాపం నితిన్ అన్నకు ఎక్స్ట్రాడినరీ సినిమా అని అంతకుముందు సినిమాలు ఏవి కూడా పెద్ద హిట్ కాలేకపోయినాయి. సో ఇది మంచి హిట్ కొట్టాలి, మంచి తోరుకుంటున్నా. ఈ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎల్లమ్మ సినిమా ఉంది కాబట్టి చూద్దాం ఏం జరిగిపోతా. నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఐ విష్ ఆల్ ది బెస్ట్ వెంకీ కుటుంబల అండ్ నితిన్ సార్, శ్రీలీల. ఐ విష్ ఆల్ ది బెస్ట్.